హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ ర్యాలీ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోబోతున్నాను. ఇది వచ్చేసి మార్చ్ 9th జరిగింది. గర్ల్స్కి వచ్చేసి 9th, 10th డేట్ ఇచ్చారు అండ్ అబ్బాయిలకి వచ్చేసరికి 11th and 12th అనమాట. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock నుంచే స్టార్ట్ చేశారు. నేనైతే 8:30 అట్లాగా రీచ్ అయ్యాను. వెళ్ళగానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేశారు. డాక్యుమెంట్స్ లో ఏమన్నా తప్పులున్నా ఆర్ మార్క్స్ తక్కువ వచ్చినా ఖచ్చితంగా రిజెక్ట్ చేసేస్తున్నారు అక్కడే. లోపలికి రాగానే వెంటనే ఫిజికల్ టెస్ట్ అయితే స్టార్ట్ చేశారు. ఫిజికల్ టెస్ట్ లో 100 members దాకా అన్క్వాలిఫై చేశారు. మిగతా 500 members కి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేశారు. ఎగ్జామ్ రాసిన హాఫ్ అన్ అవర్ కి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు. క్వాలిఫై అయిన వాళ్ళని, అన్క్వాలిఫై అయిన వాళ్ళని సపరేట్ చేశారు. 150 members అయితే క్వాలిఫై అయ్యారు. ఆ 150 members లో మెడికల్ టెస్ట్ దాకా వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఫైనల్ గా 9 members సెలెక్ట్ అయ్యారు. ఇంకా బాయ్స్ కి అయితే టూ మచ్ హార్డ్ ఉంటదని నా ఫీలింగ్. వాళ్ళకైతే కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. నా పర్సనల్ అడ్వైస్ వచ్చేసరికి ఎవరైతే లైక్ ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ ర్యాలీకి అయితే అటెండ్ అవుతున్నారో ఖచ్చితంగా ఫుడ్ ని అయితే క్యారీ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని గనక వన్స్ అలౌ చేసిన తర్వాత మిమ్మల్ని ఎక్కడికి పంపించారు బయటికి. గ్లూకోజ్ కూడా క్యారీ చేయండి. నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఏ జాబ్ ని ఎవ్వరు వదులుకోవాలనుకోవట్లేదు. ప్రతి దాంట్లో కాంపిటీషనే, ప్రతిదీ కష్టంతో కూడుకున్న పనే. అంత ఈజీగా ఎవరు జాబ్ ఇచ్చారు కదా మనకి. నేనైతే కాంపిటీషన్ తక్కువే ఉంటదని అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే నాకు మైండ్ పోయింది. పేపర్ కూడా చాలా ఈజీగానే ఇచ్చారు. టైం మేనేజ్మెంట్ లేక నాకు రిటర్న్ టెస్ట్ లో అయితే అన్క్వాలిఫై అయిపోయాను. కానీ నాకు ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు ఎలా ఉంటుందో ఏంటో నాకు తెలీదు. జాబ్కి ఇంతమంది కాంపిటీషన్ ఉంటారా అని నేను అస్సలు అనుకోలేదు. నాకు ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్.